ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గతధర శివాసది గౌర భక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ దండవత్. మనము ఈ పురుషోత్తం మాసంలో చౌరాష్టకం నేర్చుకుంటున్నాము. దీంట్లో భాగంగా మనము మొదటిగా ఈ పురుషోత్తం మాసం లేదా అధిక మాసం యొక్క వైభవం గురించి చెప్పుకున్నాము. అలాగే ఈ పురుషోత్తం మాసంలో చేసే విధి విధానాలు, ఏం చేయకూడదు నేర్చుకున్నాము. తర్వాత మనము ఈ ఈ చౌరాష్టకం యొక్క రచయిత అయినటువంటి బిల్వమంగళ ఠాకూర్ వారి గురించి చెప్పుకున్నాం. తర్వాత చౌరాష్టకంలోని మొదటి శ్లోకం నేర్చుకున్నాం. తర్వాత రెండో శ్లోకం, ఈ రోజు 6వ రోజు చౌరాష్టకంలోని 3వ శ్లోకం నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ 3 శ్లోకాలు ఒకసారి చదువుతాను. రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాంచడుకుల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్రీరాధికాయ హృదయస్య చౌరం నవాంబుధ శ్యామల కాంతి చౌరం పాదాశ్రితానాం చ సమస్త చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. ఈరోజు 3వది. అకించనీకృత్య పాదాశ్రితం యా కరోతి భిక్షుం పతి గేహయీనం కేనాప్యహో భీషణ చౌరయీదృక్ దృష్ట్వా శ్రుతావాన జగత్రయేపి. సో ఈరోజు 3వ శ్లోకం బిల్వమంగళ ఠాకూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొదటిగా వెన్న దొంగ చేశాడు, తర్వాత గోపికల యొక్క వస్త్రాలు దొంగతనం చేశారు, తర్వాత అనేక జన్మల నుంచి కూడబెట్టుకున్నటువంటి పాపాలని కూడా దొంగతనం చేశారంట భగవంతుడు. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారు? శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని దొంగతనం చేస్తారంట, అండ్ ఆ హృదయంలో వెళ్ళి కూర్చుంటారంట కృష్ణుడు. తర్వాత ఎవరైతే కృష్ణుని యొక్క పాదాలను ఆశ్రయిస్తారో వారి యొక్క సమస్తాన్ని దొంగతనం చేస్తారంట కృష్ణుడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అకించనీకృత్య పాదాశ్రితం యా. ఇది చాలా మంచి స్పిరిట్ తో అర్థం చేసుకోవాలి, ఎవరు భయపడకూడదు. ఇది భయపెట్టే శ్లోకం కాదు. బిల్వమంగళ ఠాకూర్ చెప్తున్నాడు భగవంతుడు ఏ విధంగా మనకు కృప చూపిస్తాడో చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నారు? ఎవరైతే భగవంతుని యొక్క పాదాలని ఆశ్రయిస్తారో, వారిని అకించనుల్ని చేస్తారంట భగవంతుడు. అకించన అంటే కించన అంటే కొద్దిగాని కించిత్ అంటాం. కించిత్ అంటే కొద్దిగైనా. అకించన అంటే అసలు ఆ కొద్ది కూడా లేకుండా చేస్తాడంట మనకు. అంటే మనల్ని చాలా నిరుపేదలను చేస్తాడంట. భగవంతుడు ఎప్పుడు మనం భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. మరి అనుకోవచ్చు, ప్రభుజీ నిరుపేదలు అయిపోతే ఎలా ప్రభుజీ, మేము ఎలా బ్రతకాలి అనుకోవచ్చు. మనము ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవాలి. ఇప్పుడు మన కుంతిదేవి ఉంది. కుంతిదేవికి ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి. వాళ్ళ పెళ్లి కాకుండానే ఆ కర్ణుడు పుట్టడం, తర్వాత వారి యొక్క భర్త అయినటువంటి పాండు మహారాజ్ చనిపోవడం, తర్వాత వాళ్ళు వనవాసంకి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళకు రాజ్యం రాకపోవడం, ద్రౌపది యొక్క వస్త్రాపహరణ అవ్వడం, ఉత్తర గర్భం పైన అటాక్, ఎన్ని వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ లైక్ ఘోరమైన కష్టాలు. మనవడైనట్టు అభిమన్యుడు చిన్న వయసులో చనిపోవడం, 1-2 ఎన్నో కష్టాలు కుంతిదేవికి, ఎన్నో కష్టాలు. అలాంటి కుంతిదేవి ఏమంటుందంటే నమో కించన విత్తాయ నివృత్త గుణహృతవే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. అంటే కృష్ణ, నువ్వు ఓన్లీ
అకించనులకు మాత్రమే దక్కుతావు, మిగతా వాళ్ళకి దక్కవు అంటున్నారు. ఎవరు? కుంతి మహారాణి ఏమంటుంది? నువ్వు ఓన్లీ అకించనులకే దొరుకుతావు, వేరే వాళ్ళకి దొరకవు అంటుంది. అకించనులకు దొరకడం అంటే ఏంటి అంటే, అకించన అంటే ఏం చెప్పుకున్నాం? ఈ భౌతిక ప్రపంచంలో మనకు అంటూ ఏది లేకపోతే మనల్ని అకించనులు అంట. ఏముండదు మనకంటూ, అసలు ఏముండదు ఈ భౌతిక ప్రపంచంలో, అప్పుడు మనకు అకించనులు అంట. ఉం. అలా అని పొరపాటున మీకు ఉందనుకోండి ఆస్తి, అయినా అది ఉన్నా లేనట్టుగా భావించినా మీరు అకించనులే, ఉన్నా కూడా లేనట్టు భావించినా అది అకించనులే. అలాంటి వాళ్ళకే కృష్ణుడు దొరుకుతాడంట. అంతేగాని ఎవరైతే, అదే కుంతిదేవి ఏమంటున్నది? జన్మైశ్వర్య శృత స్త్రీబి అంటే, ఎవరికైతే జన్మ అంటే గొప్ప గొప్ప జన్మ, కొంతమంది పుట్టుకతోనే చాలా రిచ్ గా పుడతారు. ఐశ్వర్య అంటే చాలా సంపద, శృత అంటే చాలా జ్ఞానము, శ్రీవిర్ అంటే చాలా అందము. ఈ 4 ఎవరైతే ఉంటాయో వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళలేరు అంట. ఎప్పుడైతే మనకి భౌతిక ప్రపంచంలో సంపద అనేది పెరుగుతుందో, అదే సంపద అయినా, డబ్బైనా, అందమైన, గొప్ప భర్త అయినా, ఏదైనా, మనకు ఈ భౌతిక ప్రపంచంలో సంపద పెరిగిందంటే భగవంతుని యొక్క నామ జపం మీద ఇంట్రెస్ట్ అనేది రాదంట. చూడండి, మనకి ఎంతమంది ఈ ఏరియాలో ఉన్నారు చూడండి జనాలు. వీళ్ళందరికీ గొప్ప గొప్ప ఫ్లాట్లు ఉన్నాయి, మంచి నైట్ అవ్వగానే ఏసీ ఆన్ అయిపోతుంది, పొద్దున్న లేవగానే టీవీ ఉంటుంది, సమయానికి బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తుంది, లంచ్ వస్తుంది, డిన్నర్ వస్తుంది, కావాల్సినంత డబ్బులు ఉన్నాయి. వీళ్ళకి భగవంతుడు ఎక్కడ గుర్తొస్తాడు? గుర్తురాడు. సో ఎప్పుడైతే మనకు భౌతిక సంపద అనేది ఉంటుందో, మనకు భగవంతుని యొక్క నామము పైన రుచి అనేది రాదంట. చూడండి, మన ద్రౌపది చూసినట్లయితే, ద్రౌపది యాక్చువల్లీ షీ ఈస్ ఎ గ్రేట్ డివోటీ అండ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ. ఎప్పుడైతే వస్త్రాపహరణ అయిందో ఆ టైంలో మళ్ళీ ద్రౌపదికి మొదటిగా వచ్చిన షెల్టర్ ఎవరంటే, అక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు? ద్రోణాచార్యులు, భీష్ములు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళకి హెల్ప్ అడుగుతుంది వెళ్ళి. కృష్ణుడు అప్పుడు రాలేదు, ఎందుకంటే ఇంకా అకించనత్వం రాలేదు ద్రౌపదికి. అకించనత్వం ఏంటంటే, నాకు కృష్ణుడు తప్ప ఇంకొక దిక్కు లేదు ఈ భౌతిక ప్రపంచంలో అన్ని అనుకోవాలి. అప్పుడే కృష్ణుడు మన దగ్గరకు వస్తాడంట, అప్పటి దగ్గర రాడంట. సో ఎప్పుడైతే ద్రౌపది వీళ్ళందరికీ హెల్ప్ అడుగుతుందో, హెల్ప్ రాలేదు. చీర లాగేస్తున్నాడు దుశ్శాసనుడు, చీర లాగేస్తున్నాడు. అప్పుడు చివరిగా ఏమంది? కృష్ణ, నువ్వు తప్ప నాకు ఇంకొకటి లేరు అని చెప్పేసి. ఇది గోవింద దామోదర స్తుతి. అగ్రే కురుణాం అత పాండవానాం దుశ్శాసనేన ఋతవస్త్రకేశ కృష్ణా తథా క్రోశదనన్యనాథ గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. ఇది కూడా రాసింది బిల్వమంగళ ఠాకరే. ఈ శ్లోకం రాసింది కూడా బిల్వమంగళ ఠాకూర్. మన గోవింద దామోదర స్తోత్రం అంటాం దీన్ని. ఏమంటారు ఇక్కడ? అగ్రే కురుణాం అత పాండవానాం అంటే, కౌరవులు పాండవుల ముందర దుశ్శాసనేన ఋతవస్త్రకేశ, దుశ్శాసనుడు తన కేశములు అంటే జుట్టును, వస్త్రములను పట్టుకొని లాగుతూ ఉండగా, లాస్ట్ కు ఏం చేయాలో అర్థం కాక కృష్ణ, ఇక్కడ కృష్ణ అంటే ద్రౌపది అని అర్థం. కృష్ణ అంటే ద్రౌపది అన్న, ద్రౌపదికి ఇంకొక పేరు కృష్ణ. సో కృష్ణ ఏం చేసిందంట? ఏడుస్తూ కృష్ణ తథా క్రోశదనన్యనాథ, ఆక్రోశంతో ఏడుస్తూ ఏమంటుందంట? అనన్యనాథ, నాకు ఇంకొక నాదుడు లేడు కృష్ణ, ఓ గోవింద, ఓ దామోదర, ఓ మాధవ, నన్ను రక్షించు అని వేడుకుంటుందంట. అప్పుడు కృష్ణుడు ఏం పంపించాడు? అన్లిమిటెడ్ శారీ పంపించాడు. కానీ ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రపంచంలో నాకు అది కాపాడుతుంది, నా సంపద కాపాడుతుంది, నా చుట్టాలు కాపాడుతారు, నాకు వాళ్ళు కాపాడుతారు, వీళ్ళు కాపాడుతారు, నాకు వాళ్ళండగా ఉన్నారు, వీళ్ళండగా ఉన్నారని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు భగవంతుడు మనల్ని డిస్టర్బ్ చేయడంట, ఇంటర్ఫేర్ అవ్వడంట. అందుకే ఇక్కడ శ్లోకంలో ఏం చెప్తున్నాడు బిల్వమంగళ ఠాకూర్? అకించనీ కృత్య పాదాశ్రితం యా, ఎవరైతే
నా పాదాలను ఆశ్రయిస్తానో వారిని మాత్రమే నా కించనులు చేస్తా అంటే, మిగతా వాళ్ళకి డిస్టర్బ్ చేయడు భగవంతుడు. భగవంతుడికి చాలా మంది భక్తులతో చాలా పనుంది. మీకు చెప్పాగా, ఆధ్యాత్మిక ప్రపంచంలో 75% ఉంటే, భౌతిక ప్రపంచంలో 25% జనాభా ఉంది. సో, ఆధ్యాత్మిక ప్రపంచంలో జనాభా ఎక్కువ, భౌతిక ప్రపంచంలో జనాభా తక్కువ. సో, ఆ 75%తోని భగవంతుడు ఆల్రెడీ బిజీ ఉన్నాడు. అఫ్‌కోర్స్ మనం గూడా గావాలి భగవంతుడికి. కానీ అంత డిస్టర్బ్ చేయడంట మనం కావాలనుకునే వరకి. ఎప్పుడైతే మనం తన పాదాలను ఆశ్రయిస్తామో, అప్పుడు కృష్ణుడు మనల్ని అకించనుల్ని చేస్తాడంట. మనల్ని ఏమీ లేకుండా చేస్తాడంట. హ్మ్. దీనికి ఇంకొద్దిగా యాడ్ చేయడానికి బిల్లమంగళ ఠాకూర్ నెక్స్ట్ లైన్‌లో ఏమంటున్నారో తెలుసా మీకు? అకించనీకృత్య పాదాశ్రితం యః కరోతి భిక్షుం పతిగేహహీనం. ఇది వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకు. కరోతి ఏం చేస్తారంట? కరోతి భిక్షుం, బిచ్చగాళ్ళని చేస్తాడంట భగవంతుడు మనల్ని. బిచ్చగాళ్ళని చేస్తాడంట. నెక్స్ట్ ఏమంట? పతి అంటే రోడ్ల మీద తిరిగేవాడిలాగా చేస్తాడంట మనకు. ఇలా గేహహీనం, మనకి ఇల్లు లేకుండా చేస్తాడంట భగవంతుడు. ఇది వినడానికి చాలా భయమేస్తుంది మనకు. ఒక క్షణం భయమేస్తుంది మనకు. ఒక క్షణం కాదు, ఇది చదివినప్పుడల్లా భయమేస్తుంది మనకు. ఎందుకంటే భగవంతుడి మీద మనకు నమ్మకం లేదు. అంటే ఉంది, నమ్మకం ఉంది. మనకందరికి భగవంతుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ శ్లోకాలు వింటున్నాము, ఈ శ్లోకాలు చెప్పుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము, రోజు జపా క్లాస్ జాయిన్ అవుతున్నాం. నమ్మకం ఉంది. కానీ పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం అనేది ఇంకా రాలే మనకు. ఇంకా మనం సాధకులమే. మీరేమో కానీ నేనైతే సాధకుడినే ఇంకా. సో, మీరు సుధామని తీసుకోండి. సుధామకు ఇల్లుందా? ఉంది. ఏదో కారుతుంది. వాన పడితే బాధ, ఎండొస్తే బాధ, అన్నిటికి బాధ సుధామకి. నెక్స్ట్ పూట ఏం తినాలనో తెలీదాళ్ళకి. ఎందుకంటే ఇంట్లో ఏం లేదు కాబట్టి. కానీ అలాంటి సుధామకి మీరు అనుకోవచ్చు, ప్రభుజీ కృష్ణుడు, సుధామ కలిసి చదువుకున్నారు కదా! ఒకటే గురుకులంలో చదువుకున్నారు గదా! ఒకటే గురువు దగ్గర చదువుకున్నారు గదా! గ్రేట్ ఫ్రెండ్స్ గదా వీళ్ళిద్దరూ. మరి కృష్ణుడు హెల్ప్ చేయొచ్చు గదా! మనందరికి చెప్తున్నాడు. నాకు ఫ్రెండ్ అవ్వాలి అంటే, నాకు భక్తుడవ్వాలంటే వాడు అకించనుడు గావాలి. సుధామకి ఏం లేదు, ఇల్లు లేదు. భార్యనేం పోయి చెబుతుంది, "ఓ కృష్ణుడి దగ్గరికి పోయి మనం తీసుకురా. కృష్ణుడికి రాజు గదా!" అని జెప్పేసి. ఇల్లు లేదు సుధామకి. ఆ ఇంటి నుంచి ద్వారకకు నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరు? సుధామ. పతి పతి అంటే రోడ్ల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. చిన్న కండువాలో ఒక చివరన కొన్ని అటుకులు కట్టుకొని వస్తున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడిని చూసాడో, కృష్ణుడు అడిగాడు, "ఏం తెచ్చావు నా కోసం" అని. అప్పుడు మనకు అనిపించచ్చు, ఆల్రెడీ బిచ్చగాన్ని చేశారు. మళ్ళా ఇంకా సర్కాస్టిక్‌గా ఏం తెచ్చావండి నా కోసం అనుకోవచ్చు మనం. కానీ కృష్ణుడు మన దగ్గర నుంచి ఒకటి తీసుకున్నాడంటే దానికి 1000 రెట్లు ఎక్కువ ఇస్తాడంట మనకు. ఎప్పుడైతే సుధామ మళ్ళీ తిరిగి వారింటికి వెళ్ళిపోయారో, ఆ ఇల్లు ఒక భవనంలాగా మారిపోయిందంట. ఇంద్రభవనంలాగా మారిపోయిందంట. అది కృష్ణుని యొక్క కృప. సో, కృష్ణుడు మనకి ఈరోజు కష్టాలు ఇస్తున్నాడు అంటే తర్వాత ఏదో మంచి చేయబోతున్నాడని అర్థం. సో, అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరాబాయి ఎగ్జాంపుల్ మనం చాలా తక్కువ చెప్పుకుంటాం యాక్చువల్లీ. మీరాబాయి యాక్చువల్లీ రాజ్‌పుత్ వంశంలో, అంటే రాజస్థాన్‌లో గొప్ప రాజుల వంశంలో పుట్టింది. ఒక గొప్ప రాజుని పెళ్లి చేసుకుంది. కానీ చిన్న వయసులోనే తన భర్త చనిపోయాడు. మీరాబాయి యొక్క భర్త చనిపోయాడు. అప్పుడు వాళ్ళ ఇన్‌లాస్, అత్తమామలు మీరాబాయిని ఆల్మోస్ట్ చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ మీరాబాయికి చిన్నప్పటి నుంచి కృష్ణుని పైన ఉన్న భక్తి మాత్రం ఎళ్ళలేదు. ఈవెన్ సతీ సహగమనం చేయడానికి కూడా ఒప్పుకోలేదు మీరాబాయి. వాళ్ళు చెప్తే. ఎందుకంటే నాకు భగవంతుని కావాలి. నేను బ్రతికినన్నాళ్ళు భగవంతుని గురించే ఆలోచిస్తాను అని. సో, కృష్ణుని పైన ఉన్న భక్తి తన భర్త చనిపోయిన అత్తమామల ఇంట్లోకించి బయట
ఎల్లగొట్టేసిన, రోడ్ల పైన తిరుగుతూ భగవంతుని యొక్క భజనలు చేసిందే తప్ప మీరాబాయి ఎప్పుడు కూడా దిగులు పడలేదు. ఇప్పుడు చివరిగా మీరాబాయికి కృష్ణుడే స్వయంగా వచ్చి షెల్టర్ ఇచ్చాడు. సో ఇంకొక ఎగ్జాంపుల్, సుధామ ఒక ఎగ్జాంపుల్, మీరాబాయి ఒక ఎగ్జాంపుల్. ఇల్లు లేదు, ఇద్దరికి ఇల్లు లేదు. సుధామకి ఇల్లు లేదు, మీరాబాయికి ఇల్లు లేదు. ఇద్దరు రోడ్ల మీద తిరుగుతున్నారు. పతి గేహహీనం, పతి అంటే రోడ్ల మీద తిరగడం, బెగ్గర్స్ లాగా. భిక్షుం, బెగ్గర్స్ అడుక్కోవాలి వాళ్ళు. మీరాబాయికి అన్నం ఎక్కడ దొరుకుతుంది? రోడ్ల మీద తిరిగితే అడుక్కోవాల్సిందే కదా. సుధామకి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడో చిన్న పని చేసుకోవాలి, అడుక్కోవాలి, భిక్షం ఎత్తుకోవాలి, భిక్షాటన చేయాల్సింది. సో భిక్షు, పతి, గేహహీనం, మూడు అంట. ఒకసారి కళ్ళు మూసుకొని అడగండి. మనం ఏమైనా అడుగుతామా ఈ మూడు కోరికలు? కృష్ణ, నువ్వంట సుధామని, మీరాబాయిని, ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల్ని పిచ్చగాళ్ళని చేసినావంట, ఇల్లు లేకుండా చేసినావంట, రోడ్ల మీద తిరిగిపించినావంట. నాకు చేయి కృష్ణ, నువ్వు నాకు కావాలి. అడిగే ధైర్యం ఉందా మనకు? కనీసం కనీస ధైర్యం లేదు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి మనకి, ఎన్నెన్నో. తుకారాంకి ఏమైంది? మనం పాండురంగ వైభవం చెప్పుకున్నాం. మనం పాండురంగ వైభవంలో ఏం చెప్పుకున్నాం? తుకారం యొక్క వైభవం గురించి చెప్పుకున్నాం. తుకారాంకి ఏమైంది? సేమ్ బిజినెస్ లాస్ వచ్చేసింది. అలాగే వాళ్ళ మొదటి భార్య చనిపోయింది, తర్వాత ఇల్లు పోయింది. సేమ్ ఇల్లు పోయింది, మళ్ళా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు, విట్టలా 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 అనుకుంటా. సేమ్ ఇల్లు లేదు, రోడ్ల మీద తిరుగుతున్నాడు, భిక్షాటన చేస్తున్నాడు. ఎగ్జాంపుల్. అలాగే మన షడ్ గోస్వామిస్ మన ఆల్టర్లో పెట్టుకుంటాం. రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ గోస్వామి, జీవ గోస్వామి, 4 గోస్వాములను పెట్టుకుంటాము. వాళ్ళు యాక్చువల్లీ గొప్ప నవాబ్లు, చాలా వెల్తీ ఫ్యామిలీలో పుట్టారు వాళ్ళందరూ కూడా. కానీ మనం ఏ ఫోటోలు చూస్తాం? ఎప్పుడైనా వాళ్ళ కిరీటం చూసామా? ఎప్పుడైనా వాళ్ళకి జీన్ ప్యాంట్లలో చూసామా మనం? ఎప్పుడు ఒక చిన్న కౌపీన్యం కట్టుకొని ఉంటారు. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి పోవాలంటే ఏ భౌతిక సంపద మనకు అడ్డు రాకూడదు. గొప్ప గొప్ప వాళ్ళే, సనాతన గోస్వామి, రూప గోస్వామి, గొప్ప అడ్మినిస్ట్రేటర్స్, వెల్దీ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరూ, గొప్ప గొప్ప నవాబులు వీళ్ళందరూ. కానీ మహాప్రభు చెప్పారు కాబట్టి వీళ్ళందరూ అన్ని వదిలేసి బృందావనంలో చెట్ల కింద పడుకున్నారు. వీళ్ళందరూ చెట్ల కింద పడుకున్నారు. ఎప్పుడైతే భగవంతుడికి మనం కావాలో మన దగ్గర నుంచి ఫస్ట్ లాగేసుకునేది మన ద్రవ్యాన్ని, మన సంపదను లాగేసుకుంటాడు భగవంతుడు. అగైన్ భయపడకూడదు మనం కూడా, ఎందుకంటే మనం రెడీ ఉంటేనే మన దగ్గర నుంచి లాక్కుంటాడు భగవంతుడు. మనం రెడీ లేకపోతే లాక్కోడు. అంత భయపడకండి. అలా అని చెప్పేసి రెడీ అవ్వకుండా ఉండకూడదు, మనం రెడీ అవ్వాలి. అన్ని లాగేసుకుంటాడు భగవంతుడు. దీన్ని బట్టి మళ్ళీ మనం ఏదో చెడు పని చేసేసి దాంట్లో ఆస్తి పోగొట్టుకున్నాం అనుకోండి, మా కృష్ణుడు తీసుకుని అనద్దు. అది మన తెలివి తక్కువతనం వల్ల అయింది, భక్తి వల్ల అవ్వలేదు. చాలా మంది ఇలా అంటే, ఇప్పుడు నేను మొన్న పని చేశా కదా, నా ఆస్తి పోయిందంటే ఇప్పుడు అమ్మాయి నా కృష్ణుడు కరుణించండు అనుకోవద్దు మనం. అది మన తెలివి తక్కువ పని వల్ల అయిన పని, భగవంతుని యొక్క భక్తి వల్ల అయిన పని కాదు. ఇవన్నీ ఎప్పుడు అప్లికబుల్ అంటే, మనకు భగవంతుని పైన మంచి తీవ్రమైన భక్తి ఉండి మనం ఎప్పుడు కూడా సన్మార్గంలో నడిచినా, అప్పుడు మన దగ్గర నుంచి మన ద్రవ్యం పోతే అప్పుడు అది భగవంతుడు తీసుకున్నాడని అర్థం. ప్రతిదాన్ని భగవంతుడికి లింక్ పెట్టద్దు. మళ్ళీ భగవంతుడి మీద కేసు అయ్యద్దు. మన తెలివి తక్కువతనం వల్ల పోయితే కృష్ణుడు హరించాడు, నేను గొప్ప భక్తుని అనుకోవద్దు మనం. సో ఆ విధంగా శ్రీల ప్రభుపాదులు కూడా, శ్రీల ప్రభుపాదకి ఏంటి, ఇల్లు లేదు. ఇల్లు లేకపోవడం అంటే వెళ్ళిపోయాడు, న్యూయార్క్ వెళ్ళిపోయాడు. న్యూయార్క్ వెళ్ళిపోయి జస్ట్ నా గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నాకు పాశ్చాత్య దేశంలో ప్రవచనాలు చెప్పి భగవంతుని యొక్క భక్తులుగా మార్చమని చెప్పాడు కాబట్టి తన ఇల్లును వదిలేసి 40 రూపాయలతోని ఒక చిన్న సూట్ కేసుతోని మనకు న్యూయార్క్ వెళ్ళిపోయాడు శ్రీల ప్రభుపాద్. అక్కడ న్యూయార్క్ లో ఏం చేశాడు? పెద్ద గొప్ప ప్యాలెస్ లో ఉన్నాడా? పతి మళ్ళీ రోడ్ల మీద తిరిగాడు శ్రీల ప్రభుపాద్. గేహహీనం, ఇల్లు లేదు.
భిక్షుం. భిక్షాటన చేసుకునేవాడు. వాళ్ళకి వీళ్ళకి బుక్ ప్రింటింగ్ చేయడానికి అడిగేవాడు. నేను బుక్స్ ప్రింట్ చేయాలనుకున్నా హెల్ప్ చేయండి అని అడిగేవారు. భిక్షాటన. శ్రీల ప్రభుపాదుల వారు. రీసెంట్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాద మనకి. అంత పెద్ద వయసులో రూ. 40 పెట్టుకొని 2 హార్ట్ అటాకులు తెచ్చుకొని జలదూతలు నడి సముద్రంలో జన్మాష్టమి చేసుకుంటూ షిప్‌లో హార్ట్ అటాక్‌లు వచ్చినా కూడా దాంట్లో మళ్ళీ ఏం తినాలో అర్థం కాక ఆయనే వండుకొని అంత దూరం పోయి ఇల్లు లేదు, రోడ్ల మీద తిరుగుతున్నాడు, భిక్షాటన చేసుకుంటున్నాడు 70 సంవత్సరాల వయసులో. కానీ ఈరోజు మీరు నేను ఈ క్లాస్ వింటున్నామంటే అది శ్రీల ప్రభుపాదుల యొక్క దయ. ఈరోజు మీరు నేను హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నామంటే శ్రీల ప్రభుపాదుల దయ. ఈరోజు మీరు నేను ఈ భక్తి మార్గాన్ని యథాతథముగా తెలుసుకుంటున్నామంటే శ్రీల ప్రభుపాదుల యొక్క దయ. ఆ రోజు శ్రీల ప్రభుపాదుల వారికి అకించనత్వం రాకపోయి ఉంటే మనం ఈరోజు ఇలా చేసుకునే వాళ్ళమా? ఈరోజు ప్రతి ఇస్కాన్ టెంపుల్లో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విగ్రహం ఉంటుంది. మనం పొద్దున లేచి నుంచి రాత్రి వరకు శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల ప్రభుపాదకి జై, ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద, ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద, ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. ఇదే ఉంటుంది మనం. ప్రభుపాదని చూస్తే ఒక గ్రాండ్ ఫాదర్ని చూసిన ఫీలింగ్ వస్తుంది మనకి. మన తాతల్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ హిస్ ఐస్. మన కళ్ళల్లో ఎంతో ప్రేమ అనేది ఉంటుంది. సో అటువంటి గొప్ప గొప్ప భక్తులు ఎంతో మంది ఉన్నారు మనకు. కొన్ని చెప్పుకున్నాం. ఎంతో మంది ఉన్నారు అలాంటి భక్తులు. హరిదాస్ ఠాకూర్ యాక్చువల్ పుట్టడం ఇస్లామిక్ ఫ్యామిలీలో పుట్టారు, ముస్లిం ఫ్యామిలీలో పుట్టారు. కానీ ఎందుకో భగవంతుని నామం అంటే చాలా రుచి ఆయనకి. రోజు 3 లక్షల నామములని చెప్పేవారు. మనం ఎన్ని నామాలు చెప్తున్నాం? 16 into 108 మహా అంటే 16,000 నేమ్స్ చెప్తున్నాం. 16,000 ఎక్కడ, 3 లక్షలు ఎక్కడ? ఒక వేశ్య హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వస్తే హరిదాస్ ఠాకూర్ ఏమన్నాడంటే, తల్లి నువ్వు కూర్చో, నువ్వు నాతో నీ సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నావు కదా, నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, కోరికతో వచ్చావు కదా, నీ కోరిక నేను తీరుస్తాను, నువ్వు కూర్చో తల్లి అని చెప్పేసి, నాకు కొద్దిగా పని ఉంది. ఏం పని? 3 లక్షల నామంలో నేను చేయాలని వ్రతం తీసుకున్నాను, ఈ వ్రతాన్ని నేను కంప్లీట్ చేసుకోవాలి, నేను చాంటింగ్ చేస్తాను, ఇది అయ్యే వరకు కూర్చో, తర్వాత నీతో నేను సంబంధం పెట్టుకుంటాను, డోంట్ వరీ అని. సో 3 లక్షలు జపం చేసేవారు. ఆమె ఎంపై ఇలా చూస్తూ కూర్చున్నది, ఈ వీడు ఎప్పుడు ఆపుతాడు అని చెప్పేసి. యాక్చువల్గా ఆ ముస్లిం రూలర్స్ పంపించారనమాట ఈయన దగ్గరికి ఆ వేశ్యని, వీడిని డీఫేమ్ చేద్దామని చెప్పేసి, ఈయన పరువు తీద్దామని చెప్పేసి. ఎందుకంటే మా మతంలో పుట్టి వాడు కృష్ణుని యొక్క నామం జపం చేస్తున్నాడు. అది వేశ్యని పంపించారు. ఈయనపై 3 లక్షల నామం జపం చేస్తున్నాడు. తల్లి కూర్చొని 3 లక్షల జపం అయిన తర్వాత నేను చేస్తాను. చూడండి భక్తుడు ఎంత గొప్పవాడు. భగవతి నామం మర్చిపోవట్లేదు. ఎవరైతే తన దగ్గరికి యాచనకు వస్తే యాచనకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. సో 3 లక్షలు జపం చేసేవాడు. ఆమెపై వెయిట్ చేసి అలానే నిద్రపోయాడు. ఈయనపై నైట్ ఎప్పుడో అయిపోయేది జపం. కొన్ని 2 గంటలు పడుకునేవాడు. మళ్ళా పొద్దున్న లేచి మళ్ళా ఆమె వచ్చి, అమ్మా నేను నీకోసం వెయిట్ చేశాను, నువ్వు నిద్రపోయావు, ఈ రోజు ఖచ్చితంగా తీరుస్తాను, కానీ ఈ రోజు కూడా నా వ్రతం ఏంటి, 3 లక్షల నామ జపం చేయాలి. సరే కూర్చునేది. మళ్ళా ఇదే ఆల్మోస్ట్ 3 రోజులు ఇలానే అయింది. చివరిగా ఈ భగవంతుని యొక్క దివ్యమైన భవ్యమైన నామము విని 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 ఆ వేశ్య కూడా ఈయనతో కూర్చొని జపం చేయడం స్టార్ట్ చేసింది. ఇది భగవంతుని యొక్క నామము వినడం వల్ల వచ్చే కృప. ఇది హరిదాస్ ఠాకూర్ యొక్క వైభవం. ఇదే హరిదాస్ ఠాకూర్కి ఎన్నోసార్లు ఈ ముస్లిం రూలర్స్ చంపడానికి ప్రయత్నం చేశారు, కుట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ హరిదాస్ ఠాకూర్కి ఏం అవ్వలేదు. చివరిగా జగన్నాథపురిలో ఈ హరిదాస్ ఠాకూర్ తన శరీరాన్ని వదిలేసినప్పుడు భగవంతుడు, సాక్షాత్ భగవంతుడైనటువంటి చైతన్య మహాప్రభు తన సొంత సుహస్తాలతో హరిదాస్ ఠాకూర్ని తీసుకెళ్లి పూజ చేశారు. ఇది హరిదాస్ ఠాకూర్కి లభించినటువంటి గొప్ప కీర్తి. సాక్షాత్తు భగవంతుని చేతుల పైన సమాధి అవ్వడం అనేది చిన్న విషయం కాదు.
సో ఇది భగవంతుని యొక్క కృప ఇలా ఉంటుంది. భగవంతుని కృప చూడండి, హరిదాస్ ఠాకూర్ ఎన్నిసార్లు కొట్టించాడు, భగవంతుడు ఆపలేడు నిజంగా కావాలంటే. కానీ ఆపలేదు భగవంతుడు. చూపించాడు మనందరికి, నా దగ్గరికి రావాలంటే కనీసం ఇలా ఉండాలి, ఇంత ఓర్చుకోవాలి, భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉండాలి మనకి. అంతే కదండి. ఇప్పుడు మీకు ఎంసెట్ రాయకుండా బీటెక్ అడ్మిషన్ ఇస్తారు ఎవరైనా? వీళ్ళు మరీ క్రూరత్వంగా ఉన్నారు, బీటెక్ చదవాలంటే ఇంత కష్టం ఎందుకు మాకు, డైరెక్ట్ తీసుకోవచ్చు కదా ఎంసెట్ ఎగ్జామ్ ఎందుకు మాకు అనుకోవచ్చు. వాళ్ళు ఎంత కష్టపడతారు పిల్లలు, పొద్దున్న లేచి చదువుకొని, తినకుండా, స్నానం చేయకుండా ఎంత కష్టాలు పడి చదువుకొని మనకు అనిపించి, ఎందుకయ్యా ఇంత కష్టం, ఈ గవర్నమెంట్ వాళ్ళు చక్కగా తీసేసుకోవచ్చు కదా ఏదో కాలేజీలో అని అనుకుంటారా? అదేవిధంగా మనకు వైకుంఠ ప్రవేశము లేదా గోలోక ప్రవేశం కావాలంటే ఈ జన్మలో మనం ఎంతో కొద్దిగా ఆస్టరిటీ అని తపస్సు అనేది చేయాలి. ఆ తపస్సు అనేది భగవంతుని యొక్క నామస్మరణతో చేయొచ్చు. అలాగే మనకి ఏదైనా మన జీవితంలో మనం కోల్పోతే ఆ కోల్పోయిన సమయంలో భగవంతుని గురించి మనం ఆలోచిస్తున్నామా లేదా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతిదీ భౌతిక ప్రపంచంలోనే అలా. ఇప్పుడు మీరు చిన్న బ్యూటిఫుల్ బటర్ఫ్లై చూస్తూ ఉంటారు, ఎంత బాగుంటుంది బటర్ఫ్లై. ఎవరు ఎంత నీచుడైనా బటర్ఫ్లైని చూస్తే చాలా ఆనందపడతారు, అంత బాగుంటుంది బటర్ఫ్లై. కానీ ఒక క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై రావడానికి ఎంత కష్టం అండి. క్యాటర్పిల్లర్ ఆల్మోస్ట్ ఆ లేయర్ లో మూసుకుపోతుంది, లేయర్ లో మూసుకుపోయి ఆల్మోస్ట్ అది చనిపోయే స్థితికి వచ్చేసి తన బాడీ మొత్తం బ్రేక్ అయిపోతుంది. చూడు క్యాటర్పిల్లర్ ఇలా ఉంటుంది, ఇలా 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 ఉంటుంది క్యాటర్పిల్లర్ స్ట్రైట్ గా. కానీ బటర్ఫ్లై ఎంత బ్యూటిఫుల్ గా వింగ్స్ తో, ఎంత స్లిమ్ గా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది బటర్ఫ్లై. సో ఈ క్యాటర్పిల్లర్ అనేది ఆ లేయర్ లో మూసుకుపోయి ఎండిపోయి దాంట్లో ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి వచ్చేస్తుంది అది. కానీ చివరిగా అది పగిలిపోయి దాంట్లో నుంచి బ్యూటిఫుల్ బటర్ఫ్లై బయటకు వస్తుంది. అదేవిధంగా మన భక్తి మార్గంలో కూడా మనకు చాలా కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టంలో కూడా మనము ఆశ వదులుకోకుండా జపము చేస్తే, భగవంతుని యొక్క కథలను వింటే, భగవంతుని యొక్క లీలలను వింటే, భగవంతుని పైన పూర్తి విశ్వాసం పెట్టుకొని భగవంతుని యొక్క భక్తుల సాంగత్యంలో మనం గనక ఉంటే, మనం కూడా బటర్ఫ్లై లాగా ఒకరోజు ఒక గొప్ప భక్తుడిలాగా బయటకు వచ్చి కొన్ని వందల వేల భక్తులకు ఇన్స్పిరేషన్ గా నిలబడతాం. ఎంతో మంది భక్తులు ఈ బటర్ఫ్లైని చూసి అట్రాక్ట్ అయిన లాగానే మనల్ని చూసి అట్రాక్ట్ అయ్యి భగవంతుని యొక్క భక్తి మార్గంలోకి వస్తారు. అయ్యో, ఈ భక్తుడికి ఇన్ని కష్టాలున్నా భగవంతుని మీద నమ్మకం అనేది ఎలా కోల్పోలేదు అని మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. శ్రీల ప్రభుపాద గురించి చెప్పుకున్నప్పుడల్లా ఇదే చెప్పుకుంటాం మనం. ఇన్ని కష్టాలు పడ్డారు ఈయన, ఈ వయసులో కూడా ఇన్ని కష్టాలు పడి ఇలా తట్టుకున్నారు ఈయన గొప్పవాడు చాలా, ఇలాంటి ఆయన్నే భక్తి చేస్తే మేము యుక్త వయసులో ఉన్నాం, మాకేం ప్రాబ్లం చేయడానికి అని ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. శ్రీల ప్రభుపాదుల వారు మనకి కొన్ని లక్షల కోట్ల మందికి ఇన్స్పిరేషన్ నిలబడ్డారు. ఈ రోజు కూడా మన భక్తి మార్గంలో ఉన్నా లేకపోయినా శ్రీల ప్రభుపాదుల వారంటే అందరికీ తెలుసు. ఆయన చేసిన త్యాగం అలాంటి. నెక్స్ట్ ఏంటి, ఒక డైమండ్ ఉందనుకోండి, కొన్ని భౌతిక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈవెన్ ఈ భౌతిక ప్రపంచంలో కూడా కొన్ని అవ్వాలంటే కొన్ని కోల్పోవాలి. ఒక డైమండ్ ఉంది, డైమండ్ ఒక ముద్దలాగా దొరికింది అనుకోండి మీకు, దాన్ని మనం షేప్ చేయాలి, ఇలా 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 చేసి మంచి షేప్ చేయాలి. అయ్యో ఇంత కాస్ట్లీ డైమండ్ ఇలా కొట్టేస్తున్నాడేంది వీడు అని చెప్పేసి మనం బాధపడ్డాం అనుకోండి, ఆ డైమండ్కి విలువ ఉంటుందా? ఆ డైమండ్ ఒక షేప్ లో వస్తేనే ఆ డైమండ్ వాల్యూ అనేది ఇంకా పెరుగుతుంది. అదేవిధంగా ఈ మన భక్తుల యొక్క జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చి ఆ కష్టంలో ఒక షేప్ అయిన తర్వాత మనకు భగవంతుడు దొంగతనం చేస్తారంట మన. అలాగే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు సర్జరీ ఉంది అనుకోండి, సర్జరీ ఉంది, సర్జరీకి ఏం కావాలి, ఫస్ట్ అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్లో. అంటే ఫస్ట్ అడ్మిట్ అయిన తర్వాత బెడ్ మీద పడుకొని మొత్తం మన హిస్టరీ మొత్తం చెప్పాలి ఆయనకి. చెప్పిన తర్వాత డాక్టర్ వస్తాడు, డాక్టర్ వచ్చి ఫస్ట్ ఏం చేస్తాడు, అనెస్థీషియా ఇస్తాడు, మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. అంటే మన చిత్తాన్ని దోచుకుంటాడు. అంటే మనకు తెలియదు మన బాడీ అనేది, మనం అప్పుడు గుర్తొస్తుంది ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ స్పిరిట్ సోల్ అని.
ఆ! అప్పుడు మన బాడీ గురించి మనకు తెలీదు. మనకు ఎవడైనా కత్తితోని పొడిచినా తెలీదు, సూదితోని గుచ్చినా తెలీదు, ఏం తెలీదు. ఉన్నామా అంటే ఉన్నాం. గాల్లో తేలినట్టు ఉంటదన్నమాట అప్పుడింక. కింద కాలు పెడితే కింద భూమి ఉందో లేదో కూడా తెలీదు మనకి ఆ టైంలో. ఎప్పుడైనా చూసుకున్నారా? మత్తు ఇంజెక్షన్ తీసుకున్నారా ఎప్పుడైనా ఎవరైనా? ఆ! సో, డాక్టరొచ్చి మత్తు ఇంజెక్షన్ ఇసుకుంటాడు. వాడికి ఆపేసి "అరెరె! ఏం చేస్తున్నావు నువ్వు? నా చిత్తాన్ని హరిస్తున్నావా నువ్వు?" అని చెప్పేసి అంటామా మనం? అనం. తర్వాత ఏం చేస్తాడు? మనం ఇన్ని రోజులు ఎంతో గర్వపడినటువంటి ఈ సుందరమైన చర్మాన్ని కోసేస్తాడు డాక్టరొచ్చి. "ఆ! నా అందాన్ని దొంగిలించేస్తున్నావా నువ్వు" అంటామా మనం వాడికి? తర్వాత ఏం చేస్తాడు? మన లోపల బాడీ లోపల ఎంతో పిజ్జాలు, బర్గర్‌లేసినటువంటి బాడీ లోపల కత్తులు పెట్టి హ్మ్. మనకి ఏదైతే డిసీజ్డ్ పార్ట్ ఉందో, ఆ డిసీజ్ పార్ట్ తీసేస్తాడు. అమ్మో! ఇంత దొంగతనం చేసేస్తున్నావేంట్రా నువ్వు అంటామా? తర్వాత మళ్ళీ దాన్ని సెట్ రైట్ చేసేసి ఎళ్ళిపోగానే కొన్ని వీక్స్ తర్వాత, కొన్ని వారాల తర్వాత ఎంత హ్యాపీగా తిరుగుతాం. సర్జరీ ముందు ఎంత కష్టపడ్డాం మనం. ఎంత కష్టపడ్డాం రోగంతోని. ఏ రోగమైనా. హ్మ్. కానీ సర్జరీ తర్వాత ఎంత హ్యాపీగా ఉంటాం మనం. ఆ డాక్టర్‌కి ఎంత థాంక్స్ చెప్తాం మనం. అదే విధంగా మనమందరం ఇప్పుడు సఫర్ అవుతున్నాం. మనమందరం భవరోగంలో ఉన్నాం మనమందరం గూడా. మనందరికి ఓ రోగం ఉంది. ఆ రోగం ఏంది? భగవంతుని యొక్క సుందరమైన ధామమును వదిలేసి, భగవంతుని యొక్క గొప్ప గొప్ప భక్తుల యొక్క సాంగత్యం వదిలేసి, ఇక్కడొచ్చి కూర్చున్నాం మనమందరం. ఇదొక క్యాన్సర్ ఇది. ఇప్పుడు మనం ఏం జేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలి. మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వకుండా మీ మీ దగ్గరకున్న మీ మీ దగ్గరికి డాక్టర్ రాడు గదా! మీ దగ్గరికే డాక్టర్ వచ్చి మీ ఇంటికొచ్చి ఆపరేషన్ చేస్తాడా? చేయడు గదా! ఫస్ట్ హాస్పిటల్‌కెళ్ళాలి గదా! సో, మనమందరం గూడా సత్సంగంకి రావాలి. సో, సత్సంగ్ ఈస్ లైక్ ఎన్ హాస్పిటల్. వచ్చి మన హిస్టరీ మొత్తం జెప్పాలి. అయ్యా! నేనిలా బతికాను. నా జీవితం ఇలా సాగిపోయింది. ఏదో విధంగా నాకు తెలుసో తెలియకో ఇలా సాగిపోయింది. నాకు ఈ రోగం ఉంది. దయచేసి దీన్ని నయం చేయు తండ్రి అని జెప్పేసి అడగాలక్కడ సత్సంగ్‌లో. హ్మ్. అప్పుడు అక్కడ సత్సంగ్‌లో డాక్టర్ ఏం జేస్తాడు? మీ చిత్త హరణ చేస్తాడు. మీకు మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ మత్తు ఇంజెక్షన్ ఏంటి? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. సో, ఈ మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మీకు మెల్లిగా ఈ బాడీ మీద వ్యామోహం అనేది తగ్గుతుంది. ఏ విధంగా అయితే మత్తు ఇంజెక్షన్ ఏసేయడం ద్వారా మనకు ఈ బాడీ యొక్క చలనము తెలియదో, అదే విధంగా భగవంతుని యొక్క నామ స్మరణ అనే మత్తు ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల నేను ఈ బాడీని కాదు, నేను స్వయంగా భగవంతుని యొక్క దాసుడని, ఆ సర్వీస్ కోసమే నేను భగవంతునికి వేడుకుంటున్నాను. ఈ బాడీ అనేది టెంపరరీ అని. అప్పుడు మెల్లిగా డాక్టర్ చేంజ్ చేస్తాడు. మత్తు ఇంజెక్షన్ తర్వాత కోస్తాడు కొద్దిగా. అప్పుడు మనకు గూడా భగవంతుడు ఈ హరినామం జపం జేసి, అప్పుడు మనకు గూడా ఏదో ఒకటి కట్ చేస్తా ఉంటుండన్నమాట భగవంతుడు. ఏదో కష్టం ఇస్తాడు. ఏదో కష్టం ఇస్తాడు. ఏదో ఇంట్లో వాళ్ళు సత్సంగ్‌కి రానివ్వరు. లేదంటే భార్యాభర్తల మధ్య గొడవ. లేదంటే ఆస్తులు కోల్పోతారు కొంతమంది. లేదంటే ఇంకొందరు ల్యాండ్ లిటిగేషన్‌లో ఉంటారు కొంతమంది. ఆ! ఏదో ఒకటి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ ప్రాబ్లమ్‌లో నువ్వు ఏం జేస్తున్నావు? డాక్టరు చూడండి మీకు డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మీ మైండ్ పనిచేస్తది. బాడీ పనిచేయదు గానీ మైండ్ పనిచేస్తది. అంటే మీరన్నీ చూడగలుగుతారు. ఏమవుతుందని. అప్పుడు మీ చేతులు గూడా పనిచేస్తాయి. ఒక లోకల్ అనస్థీషియా ఇస్తే చేతులు గూడా పనిచేస్తాయి. వెంటనే డాక్టర్‌ని పట్టుకొని "ఏంట్రా నువ్వు నా బాడీని నువ్వు చించేస్తావారా నువ్వు" అని జెప్పేసి కొడతాం అవన్నీ. కొడితే ఎంత బుద్ధి తక్కువతనం అండి. నయం జేస్తున్నాడు గదా! మీ బాడీని. అదే విధంగా భగవంతుడు మన జీవితంలో ఇలా కోల్పోతే భగవంతుడిని ఈ ఫోటోలు పడేయడము, భగవంతుడిని తిట్టేయడము, నీకసలు తెలివి లేదు, ఏం లేదు, ఎలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలో తెలీదు నీకు, నేనెవరో నీకు తెలుసా? అని అనేస్తామా మనం? నేను చూసామండి మొన్న ఆహ్, ఇద్దరు కూర్చున్నారు నా ముందర. ఒకళ్ళొచ్చి, "ప్రభు మా భార్యకి గర్భంలోనే శిశువు చనిపోయింది ప్రభు. దీన్నెలా అర్థం చేసుకోవాలి మేము" అని ఒకడు చెప్పడానికి ప్రాబ్లమ్ వచ్చాడు పాపం. ఇంకోడొచ్చాడు. ప్రభూ! ఆయన ముందరనే చెప్తున్నాడు. ఏమని? ప్రభూ! నాకు మొదటిగా అమ్మాయి పుట్టింది. చాలా పూజలు చేశాను ప్రభు రెండోసారి అబ్బాయి పుట్టాలని. ఇన్ని వ్రతాలు చేశాను, ఇన్ని శనివారాలు ఫాస్టింగ్ ఉన్నాను, ఇన్ని శుక్రవారాలు అభిషేకాలు చేశాను, అన్నీ చేశాను ప్రభు.
అయినా నాకు అమ్మాయి పుట్టింది ప్రభు. అసలు దేవుడు లేడు ప్రభు. నాకెంత కోపం వచ్చిందో తెలుసా ప్రభు. మా ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ తీసి పడేసిన ప్రభు నేను. ఇది 2021 సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. నాకు ఒకరింపై గర్భంలో శిశువు చనిపోయింది. భగవంతుడు ఎంత అన్యాయం చేశాడండి మాకు. అయినా సరే భగవంతుడి మీద మన నమ్మకం కోల్పోవట్లేదండి. భగవంతుని ఇంకా మేము ఏ విధంగా సేవించుకోవాలో చెప్పండి. ఈ కష్టకాలంలో కూడా భగవంతుడి మీద కోపం రాకుండా ఎలా నిలబడాలో చెప్పండి అని ఒకరినే ఏడుస్తా ఉంటే, అన్ని కోల్పోయి భగవంతుని చేరుకోవాలని ఒకళ్ళు ఏడుస్తా ఉంటే, ఇంకొకళ్ళనిపై ఇంకొకసారి ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి భగవంతుని ధిక్కరిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, వీడికి భౌతిక విషయం అనేది కోల్పోయాడు. వీడికి ఇంకొక భౌతిక విషయం వచ్చింది. ఎవడికి అహంకారం ఉన్నది? వీడికి. అందుకే భౌతికంగా మనకు సంపద గాని, ఇంకేమైనా గాని వస్తే మనకు భగవంతుని పైన రుచి అనేది రాదు. మనం ఎప్పుడైతే ఒకటి కోల్పోతామో అప్పుడు మాత్రమే మనకు రుచి అనేది వస్తుంది. శరణు అనేది పెరుగుతుంది. సో, మనం ఎప్పుడు కూడా ఇలా చేయకూడదండి. సో, ఇప్పుడు డాక్టర్‌కి అలా ఆపలేం మనం. అలాగే భగవంతుడు కూడా మన దగ్గర నుంచి ఏదైనా దొంగతనం చేస్తే మనం ఆనందించాలి, ఆస్వాదించాలి, వెల్కమ్ చెప్పాలి. కృష్ణ, ఇది నీ చేతి ద్వారానే అవుతుంది. నీ చేతిని నేను చూడగలుగుతున్నా ఇది తీసుకపోవడంలో అని చెప్పేసి. అప్పుడు మనకు నిజంగా భక్తి ఉన్నది. అలానే మనకి ఇప్పుడు ఏదో పిచ్చి పని చేయడం ద్వారా ఏదో కోల్పోయామనుకోండి, బెట్టింగ్లు పెట్టడం ద్వారా 10 లక్షలు కోల్పోయారు మీరు. అప్పుడు కూడా మీరు వెళ్ళి కృష్ణ ఈ 10 లక్షలు నువ్వే కదా దొంగిలించావు అనడానికి వీల్లేదు. మనం ఎప్పుడైతే సన్మార్గంలో నడుస్తూ ఉన్నా కూడా మన దగ్గర నుంచి ఒకటి హరణ దొంగతనం అయిందంటే అది భగవంతుడు దొంగతనం చేసినట్టు. మన తెలివి తక్కువతనంతోని, మన మందబుద్ధితోని కోల్పోయినవన్నీ కూడా భగవంతుడి ప్రమేయం లేదు. కొంతమంది ఉంటారు, కొంతమందికి ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో భాగ్యనగరంలో ప్రీ లాంచ్ సేల్స్ అని ఉంటాయి. తక్కువ రేట్లో మొదట్లోనే అపార్ట్మెంట్లు కొనుక్కోవడం అని. పాపం వీడు అమాయకుడు, వీడికి ఏం తెలీదు. ఏదో అమాయకుడు, మంచి సాత్విక గుణం ఉన్నవాడు. వీడు పోయి కొన్ని కొనేశాడు. కొనేగానే బిల్డర్ చైన్ లేపేశాడు. ఇది కృష్ణుడు దొంగిలించాడు. కొంతమంది ఉంటారు, కొంతమంది ఏదో కబ్జాలు చేసి సంపాదిస్తారు ఇల్లు, దాన్ని ఎవడో కొట్టేస్తాడు. ఇది కృష్ణుడు దొంగిలించలేడు. నీ కర్మ వల్ల అయింది. ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ కర్మ వల్లనే అవుతుంది. కానీ కృష్ణుడు మనల నుంచి ఒక దొంగతనం చేస్తున్నాడంటే మనం దాన్ని ఆస్వాదించాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా భగవంతుని పైన నమ్మకం అనేది కోల్పోకూడదు. దాన్ని మనం ఆనందించాలి. కృష్ణ నీ చేయి ఉంది దీంట్లో అని చెప్పేసి. బిల్వమంగళ ఠాకూర్ కూడా అలానే అయింది కదా. బిల్వమంగళ ఠాకూర్ కళ్ళు పోయాయి, అది స్వయంగా బిల్వమంగళ ఠాకూర్కి కృష్ణుడు వచ్చి రోజు పాలు పళ్ళు అనేవి ఇస్తా ఉన్నారు. ఎవరు పోషణ? బిల్వమంగళ యొక్క ఠాకూర్ యొక్క పోషణ ఎవరు చూశారు? భగవంతుడే కదా. ఏ భగవంతుడే నా సర్వస్వం అనుకున్నాడో ఆ భగవంతుడే బిల్వమంగళ ఠాకూర్ యొక్క పోషణ చూస్తున్నారు. అందరి హరిదాస్ ఠాకూర్ యొక్క పోషణ ఎవరు చూశారు? మీరాబాయి పోషణ ఎవరు చూశారు? శ్రీల ప్రభుపాద వారి యొక్క పోషణ ఎవరు చూశారు? భగవంతుడే చూస్తారు. మనం భగవంతుడికి కొద్దిగా ఇస్తే భగవంతుడు మనకు చాలా ఇస్తాడంట. సో ఇలాంటి కష్టకాలంలో ఒకవేళ మనకి ఇలాంటి కష్టకాలాలు వచ్చి భగవంతుడు మనల్ని తీసుకుంటే ఆ సమయంలో మనము జపం పెంచాలంట, ఇంకా జపం ఎక్కువ చేయాలంట. కృష్ణ నువ్వు చేయాలి, నాకు ఏమన్నా తీసుకపో నా దగ్గర నుంచి, కానీ నువ్వు మాత్రం నన్ను తీసుకపోలేవు. నెవర్. నా దగ్గర నుంచి నిన్ను తీసుకపోలేవు. నా దగ్గర నుంచి ఏమన్నా దొంగిలించు, నీకు శక్తి ఉంది, కానీ నీకు ధైర్యం ఉంటే నా దగ్గర నుంచి నిన్ను దొంగిలించుకో. నా హృదయంలో నువ్వున్నావు, నిన్ను నువ్వు దొంగిలించుకో. అది నీ వల్ల అవ్వదు అనేంత శక్తి మనకు రావాలి. భగవంతుడు ఓడిపోవాలి మనల నుంచి భగవంతుడిని తీసుకుపోయడానికి. సో మనము శిక్షాష్టకంలో చెప్పుకుంటాం, నా ధనం నా జనం నా సుందరిం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీ జన్మనీ ఈశ్వరే భవతా భక్తిర్ అహిత్వకి త్వయి. అంటే
ఇది చెప్పడానికి చాలా బాగుంటుంది. నదనం నజనం నా సుందరి. నాకు జనం వద్దు. జనం అంటే ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, ఈ వద్దు నాకు. నా ధనం, నాకు డబ్బులు కూడా వద్దు. నా సుందరి, మంచి భార్య కూడా వద్దు. కవిత, గొప్ప గొప్ప పోయట్రీ స్కిల్స్ కూడా నాకు అవసరం లేదు. ఓ జగదీశ కామయే మమ, నాకు జన్మని, ఈ జన్మని ఇంకో జన్మలో కూడా, వచ్చే జన్మలో కూడా ఈశ్వరే భవతాద్, మీ పైన భక్తి కలిగేలా. ఎలా ఉండాలంట భక్తి? అహైత్వకి, అన్కండిషనల్ గా ఉండేటట్టు నన్ను దీవించు తండ్రి అని అనుకోవాలంట. ఇది కూడా అంతే కదా, మనమే కదా కోరుకుంది. రోజు పొద్దున్న లేవగానే శిక్షాష్టకం పాడతాం. చేతో దర్పణ మార్జనం భావమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయక్కైరవచంద్రికా వితరణం విద్యావధు జీవనమానందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వం. ఇది పాడుతా ఉంటున్నాం, బానే ఉంది. దాంట్లో ఇది కూడా వస్తుంది. నదనం నజనం న సుందరిం కవితాంబా జగదీశ కామయే. పొరపాటున వచ్చి కృష్ణుడు ఏమైనా తీసుకుపోయాడు అనుకో, కృష్ణ ఏం కృష్ణ ఇలా ఇంటిమేషన్ ఇవ్వకుండా, కనీసం నోటీస్ ఇవ్వకుండా తీసుకపోతే, అరే నువ్వే కదరా నదనం నజనం న సుందరిం కవితాంబా జగదీశ కామయ్య అంది అని భగవంతుడు ఆశ్చర్యపోతాడు. నువ్వే కదా రోజు పొద్దున్న లేచి ఎంత ఫీలింగ్ తో చదివావు. నదనం నజనం న సుందరిం కవితాంబా జగదీశ కామయే, నువ్వే కదా మొన్న చదివింది, అది నువ్వు ఒకటి కాదా? సో మనము అందుకే శ్లోకాలు చదివేటప్పుడు చాలా మంచి భావనతో దాని అర్థం తెలుసుకొని కన్విక్షన్ తో చదవాలి అంటారు. అందుకే కన్విక్షన్ తో చదవాలి అంటారు. కానీ ఇది కోల్పోయినప్పుడు పొరపాటున మనము కృష్ణుని నిందించామా అంటే మనకు భక్తి లేనట్లే. నిందించారనుకోండి మళ్ళీ వస్తుంది. ఏం చేసుకుంటారు వచ్చిన దాంతో? ఏం చేస్తారు వచ్చిన దాంతో? 50 సంవత్సరాలు చచ్చిపోతాం. అప్పుడు మన కొడుకులు మన ఫోటో పెట్టుకుని గుర్తు పెట్టుకుంటారు, నా తండ్రి ఇచ్చిన సంపద నా తండ్రి ఇచ్చింది. వాడికి ఒక కొడుకు పుడతాడు, మా తాత ఇచ్చిన సంపద. వాడికి ఒక కొడుకు పుడతాడు, మహాడికి అంత గొప్పోడైతే మా ముత్తాత ఇచ్చిన సంపద అంటాడు. ఆడి తర్వాత అసలు నువ్వు ముత్తాత అసలు మీ అందరికి చెప్పండి, మీ ముత్తాత పేర్లు చెప్పండి. మీరు అందరు గుర్తుందా ఎవరికన్నా మీ ముత్తాత పేరు? మీ ముత్తాత ఇచ్చిన సంపదనే కదా ఇదంతా మీకు. మీ నాన్నని ఎవరిచ్చారు? మీ తాతని ఎవరిచ్చారు? మీ నాన్నని ఇచ్చింది ఆయనే కదా, ముత్తాతనే కదా. ఆయన పేరు చెప్పండి. చెప్పరు కదా. మనం కూడా ఏదో ఒకరు ముత్తాత అవుతాం కదా. 100 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాలతో ముత్తాత అవుతాం కదా. ఎవడన్నా మన పేరు గుర్తుపెట్టుకుంటాడా? మన పేరు? ఎవడు గుర్తుపెట్టుకోడు. మరి ఏంటి, మనం సంపాదించినంత చాకిరి చేసి మరి వృధా. అందుకని మనకు మన జీవితంలో కావలసినంత సంపాదించుకొని, మన జీవితంలో మనము సౌకర్యంగా భక్తి చేయడానికి కావలసిన వసతులు సంపాదించుకొని, మిగతా టైంని మనం ఎప్పుడు కూడా భక్తి మార్గంలో వృద్ధి చెందడానికి ఉపయోగించాలి. నీ కొడుకు, నీ మనవళ్ళు, వారికి శక్తి వస్తుంది, మనకు శక్తి భగవంతుడు ఇచ్చినప్పుడు వారికి భగవంతుడు ఇవ్వడా శక్తి. ఒకవేళ మనం భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు కదా, రే నాయన నువ్వు నా భక్తిలోకి వస్తే నీ 21 జనరేషన్ నేను చూసుకుంటాను నాయన, నువ్వు అంత భయపడకరా అంటే, మనం ఏంపై నెక్స్ట్ 5 తరాలకు కావాల్సిన ఆస్తిని సంపాదిస్తా అంటాం, 7 తరాలకు కావాల్సిన ఆస్తిని భగవంతుడు 21 చెప్తున్నాడు. నీ 5 7 ఎక్కడ? ఏమైనా సంబంధం ఉంది 5కు 21కి? అది సంపాదించాలి. మనమందరం భక్తులం కావాలి, మంచి భక్తులం కావాలి. మనం ప్రభుపాదులకు గర్వించదగ్గ భక్తులం కావాలి. మనకున్న శక్తి మేరకు, మనకున్న జ్ఞానం మేరకు మంచి భక్తులై భగవంతుని యొక్క ఉపాసన చేయాలి. మనం భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. మనం భగవంతుని యొక్క భక్తుల యొక్క సేవ చేయాలి. మనము మంచి మంచి యాత్రలకు పోవాలి. మనము మంచి భగవంతుని యొక్క ఉత్సవాలను మనం చేయాలి. బతికినన్నాళ్ళు చేయాలి. చచ్చిపోయిన తర్వాత ఎలాగో ఇప్పుడు అని చేయకపోతే మనం ఎక్కడికి పోతామో తెలియదు. కానీ ఇవన్నీ చేస్తే మనం ఎక్కడ పోతాం మనకు తెలుసు. చచ్చిపోయిన తర్వాత కూడా ఇది చేయాలి. మనము వైకుంఠంలో భగవంతుని యొక్క ఉత్సవాలు చేయాలి, భగవంతుని యొక్క ఉపాసన చేయాలి, భగవంతుని యొక్క కీర్తించాలి, భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. ఆ వైకుంఠంకి పోవాలంటే ఇక్కడ ఒక వైకుంఠం తయారు చేయాలి. ఆ వైకుంఠంకి మనం అలవాటు పడాలి. ఆ వైకుంఠంలో ఎటువంటి కార్యములు జరుగుతాయో ఈ భౌతిక ప్రపంచంలో ఒక చిన్న సత్సంగం అనే వైకుంఠం క్రియేట్ చేసుకొని, ఆ వైకుంఠంలో జరిగే క్రియలు అన్ని కూడా ఇక్కడ చేయాలి. ఆ వైకుంఠంలో భగవంతుని యొక్క ఉత్సవాలు జరుగుతాయి.
మనము ఈ సత్సంగం అనే వైకుంఠంలో మనం ఉత్సవాలు చేయాలి. అందుకే మన సత్సంగ్‌కి BHL వైకుంఠ అని పేరు పెట్టుకున్నాం మనం. అలా చేసిన తర్వాత మనకు భగవంతుడు కృపని చూపిస్తాడు. కృష్ణుడు గదా! కృప ఎలా చూపిస్తాడో మనకు తెలీదు. కృప కొన్నిసార్లు ఇచ్చి చూపించొచ్చు. కొన్నిసార్లు తీసుకొని కూడా కృప చూపించొచ్చు. 2 కృపలే. ఇచ్చినప్పుడే కృప, ఇవ్వనప్పుడు కృప గాదు. ఎలా అయితే మన ప్రసాదం ఉంటాం. మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణి వైష్ణవే ప్రసాదం ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఇంతింత పుణ్యం చేస్తే భగవంతుని ప్రసాదం మీద నమ్మకం కలగదు. చాలా పుణ్యం చేస్తేనే ఈ భగవంతుని యొక్క ప్రసాదం దొరుకుతుంది. అలాంటి ప్రసాదాన్ని నాకు నమ్మకం కలిగించినందుకు, అలాంటి ప్రసాదాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తండ్రి అని చెప్పేసి మనం నమస్కరిస్తాం. కానీ మనం ఏం చేస్తాం? గులాబ్ జామ్‌నే ప్రసాదం అనుకుంటాం. ఆలు చోలేనే ప్రసాదం అనుకుంటాం. సాంబారొస్తే, సాంబార్ వద్దు ప్రభు, వద్దు ప్రభు. అది కూడా ప్రసాదమే గదా! ప్రసాదంలో కూడా మనం టేస్టీయే ప్రసాదం అనుకుంటాం. కానీ గొప్ప గొప్ప భక్తులందరూ ఓన్లీ టేస్టీ దీన్ని మాత్రమే భక్తులవ్వలేదు. వాళ్ళు చాలా తపస్సులు చేశారు. రోజు ఒక పూట తినడము, షుగర్స్ అవాయిడ్ చేయడము, ఇలాంటి గొప్ప గొప్ప తపస్సులు చేశారు. హ్మ్. అలాగే మనం గూడా ఓన్లీ బ్లెస్సింగ్స్‌నే భగవంతుని యొక్క కృపలాగా మనల నుంచి ఏదైనా లాక్కపోతే దాన్ని కృపలాగా చూడకుండా ఉండకూడదు. మనకు భగవంతుడు బ్లెస్సింగ్ ఇచ్చినా కృపనే, మనకు భగవంతుడు మన జీవితంలో నుంచి ఏదైనా దొంగిలించినా అది కృపనే అనుకోవాలి మనం. సో, ఈ విధంగా ఆకించనీకృత్య పాదాశ్రితం కరోతి భిక్షుం పతి గేహహీనం. ఎవరైతే భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయిస్తారో వారిని భగవంతుడు ఏం చేస్తాడంట? అకించనుణ్ణి చేస్తాడంట. అంటే వాడిని నిరుపేదలాగా ఈ భౌతిక ప్రపంచంలో చేస్తాడంట. కానీ ఆధ్యాత్మికంగా వాడు గొప్ప ధనవంతుడంట. ఆధ్యాత్మికంగా గొప్ప ధనం అంటే ఏంది మనకు? భగవంతుని యొక్క నామస్మరణనే మనకు ధనం. భగవంతుని యొక్క సేవనే మనకు ధనం. భగవంతుని యొక్క భక్తుల యొక్క సేవనే ధనము మనకు. ఆ ధనాన్ని ఇస్తాడంట. చూడండి, కొంతమంది ప్రసాదం కోసం సత్సంగం వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వారికి ఇంట్లో పాపం తినడానికి లేదు. వాళ్ళు అకించనులు. వారికి ఏం లేదు. ఇంట్లో వండి పెట్టే వాళ్ళు లేరు పాపం. స్తోమత లేదు, శక్తి అయిపోయింది వాళ్ళకు, ముసలైపోయారు పాపం. ప్రసాదం కోసం వస్తారు. అప్పుడు వచ్చి ఏం చేస్తారు? అలా కూర్చుంటారు, సేవ చేస్తారు ఏదో ఒకటి. ప్రభు మేమేమన్నా సేవ చేసుకోవచ్చా ప్రభు అంటారు. వాళ్ళు అకించనులు. వారికి ప్రసాదం యొక్క విలువ తెలుసు. సేవ యొక్క విలువ తెలుసు. సమయం యొక్క విలువ తెలుసు. చాకిరీ చేయడం వల్ల ఏమి రాదనే జ్ఞానం తెలుసు. అన్నీ తెలుసు వాళ్ళకి. సో, ఫస్ట్ ఏం చేస్తారంట? అకించనులు చేస్తారంట. నెక్స్ట్ ఏం చేస్తారంట? కరోతి భిక్షుం పతి గేహహీనం. తర్వాత ఇల్లు లేకుండా చేస్తారంట. రోడ్ల మీద అడుక్కునే వాళ్ళలాగా చేస్తారంట. సో, 3 ఇల్లు లేనిలాగా, రోడ్ల మీద తిరిగే వాళ్ళలాగా, అడుక్కునే వాళ్ళలాగా, అకించనులాగా, నలుగురిలాగా చేస్తారు. మనం ఇంట్లో చల్లగా ఏసీ కింద కూర్చొని జపం చేయండి అంటే మనకేం పోయి కష్టం పాపం. వీళ్ళందరూ ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతూ జపం చేస్తే మన ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని చేయండి రా నాయన, ఏసీ వేసుకొని చేయండి రా నాయన అంటే, అయ్యో ఎన్ని కష్టాలు మనకు జపం చేయడానికి. నెక్స్ట్ ఏంటి? కేనాప్యహో భీషణ చౌరయేద్రి. భీషణమైన భీషణ అంటే ఏంటి? భయంకరమైన. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్ నమామ్యం. నరసింహుడు చాలా భయంకరంగా ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చాడు కదా. అదేవిధంగా ఇక్కడ బిల్వమంగళ్ ఠాకూర్ ఇక్కడ ఇవన్నీ దొంగతనం చేసిన తర్వాత అమ్మో ఎంత భయంకరమైన దొంగ అంటున్నాడు ఇక్కడ కృష్ణుని. ఇక్కడ చూడండి, ఇక్కడ బిల్వమంగళ్ ఠాకూర్ మనకు అహో అనే పదం వాడుతున్నారు. అహో అంటే ఆశ్చర్యంగా చెప్తున్నాడు అనమాట. అహో ఎంత గొప్ప దొంగ, ఎంత భయంకరమైన దొంగ అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ మనకు. చమత్కారంగా చెప్తున్నాడు ఇక్కడ అహో అని చెప్పేసి. సో, ఎలాంటి భీషణ భయంకరమైన దొంగ అంట. ఎవరైనా ఇంత దొంగతనం చేస్తారా అండి? మరి అడుక్కునే వాళ్ళలాగా చేస్తారా? మరి ఇల్లు లేకుండా లాగా చేస్తారా? ఇంత భయంకరమైన దొంగ. ఇలాంటి దొంగ ఎక్కడుంటాడంట? అసలు ఈ ముల్లోకాలలో ఎక్కడ వెతికినా కనీ విని ఎరగమంటే ఇలాంటి ఇంత భయంకరమైన దొంగ. అందుకే నెక్స్ట్ లైన్‌లో ఏమంటున్నారు?
కేనా కేనాప్యహో భీషణ చౌరైద్రిక్ దృష్ట్వా చూడలేదు, శ్రుత వినలేదు, దృష్ట్వా శ్రుతవాన నా అంటే ఇక్కడ నో, నా దృష్ట్వా నా శ్రుత వినలేదు, కనలేదు, కని విని ఎరగలేదంట. దృష్ట్వా శ్రుతోవాన జగత్రయేపి, త్రయ అంటే మూడు, ముల్లోకాలలో, ముల్లోకాలు అంటే ఏంటి, ఒకటి భూమి, తర్వాత పైన లోకాలు, తర్వాత కింద లోకాలు, అంటే ఈ బ్రహ్మాండం మొత్తం ఎక్కడ ఎతికినా కూడా ఇంతకన్నా భయంకరమైన దొంగ ఉండడు, ఇంత దొంగన మరీ అని. స్పెషలైజ్డ్ డాక్టర్, వెరీ ఎక్స్పీరియన్స్ స్పెషలైజ్డ్ డాక్టర్ అన్నమాట కృష్ణుడు. సో అటువంటి దొంగను మేము కనీ విని ఎరగలేదని బిల్వమంగళ ఠాకూర్ చెప్తున్నారు. సో మీరు చెప్పండి, ఈ భయంకరమైన దొంగ మీ ఇంట్లోకి మీ హృదయంలోకి రావాలా, మీ హృదయాన్ని దొంగిలించాలా, మిమ్మల్ని బిచ్చగాళ్ళం చేయాలా, మిమ్మల్ని అడుక్కునే వాళ్ళగా చేయాలా, మిమ్మల్ని ఇల్లు లేకుండా చేయాలా అని ఆలోచించండి. కానీ ఒక్కసారి దొంగతనం చేశాడా మీకేమిస్తాడో తెలుసా? చిదానందము, మంచి చిత్తమును, మంచి జ్ఞానమును, మంచి ఆనందమును, సచ్చిదానంద వైభవం అంటాం కదా భగవంతుడిది, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని కొద్దిగా తక్కువ క్వాంటిటీలో ఇచ్చి మనల్ని భగవంతుని యొక్క దాసుడిలాగా పెట్టుకుంటాడంట. మనకు భగవంతుడు నిత్యం వైభవం ఇస్తాడంట వైకుంఠం గోలోకంలో మనకు భగవంతుడు. మనం చెప్పుకున్నాం, పూతన ఎంత దురాలోచనతో వచ్చింది కృష్ణుని చంపడానికి. కంసుడు పూతనను ఎందుకు పంపించాడు, వీడికి పాలిచ్చి చంపేయని చెప్పేసి. అప్పుడు ఆ పూతన అంత ఘోర రూపమైన పూతన ఎంతో సుందరమైన ఒక స్త్రీలాగా వచ్చి కృష్ణుని దగ్గర తీసుకొని పాలిస్తా ఉంటే, ఆ కృష్ణుని యొక్క అందమును చూసి ఆ పాలిస్తా ఉంటే ఒక్క క్షణంలో ఆ అందము చూసి పూతనని ఆశ్చర్యపోయిందంట. ఎంత బాగున్నాడు, నా సొంత కొడుకులాగా ఉన్నాడే అని చెప్పేసి ఒక తల్లి భావన రావడం వల్ల ఆ పూతనకి గోలోకంలో తన పెట్ మదర్ అనే పొజిషన్ ఇచ్చాడంట, ధాత్రి అనే పొజిషన్ ఇచ్చాడు కృష్ణుడు. ఈ కృష్ణుడి కృప. ఒక దురాలోచనతోని వెళ్ళినటువంటి పూతనకి అంత స్థాయి కృష్ణుడిస్తే, మనము నిత్యము దాసుని యొక్క భావనతో భగవంతుని యొక్క భక్తులు ఇస్తే మనకేమి ఇవ్వాలి? కానీ ఒకటి ఇవ్వాలంటే ఒకటి మీ చేతుల్లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, మీ చేతుల్లో అది తీసేసి ఇంకోటి పెట్టాలంటే ఫస్ట్ మీ చేతుల నుంచి ఒకటి తీసుకోవాలా? లేదు దాని మీద పెడితే ఏమైతుందో ఉలికిపోతుంది. మీ చేతుల్లో ఆల్రెడీ కొన్ని వస్తువులు ఉన్నాయి, నేను ఆ పిచ్చి వస్తువులు అది, నేను మంచి వస్తువు ఇవ్వాలనుకుంటున్నాను నీకు. మంచి వస్తువులు ఇవ్వాలన్నప్పుడు నేను ఏం చేయాలి, ఆ పిచ్చి వస్తువులు తీసుకోవాలి. ఆ పిచ్చి వస్తువులు భగవంతుడికి పిచ్చి, మనకు మాత్రం అమ్మో నాయి తీసుకేసుకో దీని మీద పెట్టు అంటే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, పెడతాడు. అప్పుడు ఏమైతే భక్తి ఒలికిపోతుంది. ఇప్పటి వరకైతే మన చేతిలో నుంచి ఈ పిచ్చి వస్తువులు తీయమో ఒక మంచి వస్తువు దీంట్లో నిలవదు. అంటే ఫస్ట్ ఈ పాత్రని, మన హృదయము అనే ఈ పాత్రని ఖాళీ చేసుకోవాలి, అప్పుడు వేరేది లోపలికి వస్తుంది, లేదంటే రాదు. ఆ ఖాళీ చేసే ప్రక్రియ ఇక్కడ భగవంతుడు ఎలా చేస్తున్నాడు, కరోతి భిక్షుం పతి గేహీనం, తీసేసుకుంటున్నాడు. ఎందుకు? ఇంకేదో ఇవ్వాలని. లేదు తీసుకోవద్దు నేడుస్తే ఏమొస్తుంది, మన భక్తి రాదు, ఇంకోటి రాదు. మనం అందరం కూడా వి షుడ్ బి రెడీ టు బి రాబ్డ్. చాలా చాలా మట్టుకు దొంగతనం అయితే మనం ఏం చేస్తాం, డోర్లు వేసుకొని పకడ్బందీగా ఉంటాం. దొంగలు మన చుట్టుపక్కల ఉన్నారని తెలిస్తే ఏం చేస్తాం, మనం చాలా పకడ్బందీగా ఉంటాం. కానీ మన చుట్టుపక్కల అన్నిటికన్నా ద గ్రేటెస్ట్ దొంగ, భయంకరమైన దొంగ మన చుట్టుపక్కలనే తిరుగుతున్నాడు. మనం ఏం చేయాలంట, వెల్కమ్ చెప్పాలంట ఈ దొంగకి. చుట్టుపక్కల మన ఇంట్లోనే ఉన్నాడు దొంగ, ఎక్కడో లేడు. ఈ బ్యాంకులు దోపిడీ చేసే వాళ్ళు, ఇల్లు దొంగతనం చేసే అట్లీస్ట్ బయట నుంచి వస్తాడు. ఈ దొంగ ఇంట్లోనే ఉన్నాడు. విచిత్రమైన దొంగ, దొంగలకే దొంగ, భయంకరమైన దొంగ, ఎక్కడ కని విని ఎరగడి దొంగ మన ఇంట్లోనే ఉన్నాడు. మన హృదయాన్ని మనము లాక్ చేసుకోవద్దు, మన హృదయాన్ని మనము బంధించుకోకూడదు, మన హృదయాన్ని ఓపెన్ గా పెట్టాలి. కమ్ కృష్ణ, దొంగతనం చేయి అని వి షుడ్ వెల్కమ్ హిమ్.
సో, ఈ విధంగా బిల్వమంగళ్ ఠాకూర్ ఎంతో చక్కగా ఈ చౌరాష్టకాన్ని రాశారు. హ్మ్. ఆహ్, నెక్స్ట్ మనము ఫోర్త్ ఆహ్, శ్లోకం. హ్మ్. యదీయనామాపి అరత్యశేషం గిరిప్రసాదన్నపి పాపరాశిం ఆశ్చర్యరూపో నను చౌరయీదృక్ దృష్ట్వా శ్రుతో వా న మాయా కదాపి. ఇది రేపు మనం తెలుసుకుంటాం. సో, సౌరాష్ట్రకంకి జై, బిల్వమంగళ్ ఠాకూర్‌కి జై, శ్రీల ప్రభుపాద్‌కి జై, పురుషోత్తమ్ మాస్‌కి జై, బిహెచ్ఎల్ వైకుంఠకి జై. హరి హరి బోల్.